మిత్రులందరికీ నమస్కారం, ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ వ్యవహారాలు ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి మారినాయి అంతే తప్ప ఆ వ్యవహారాలు ఏవి అందులో అవినీతి కానీ దౌర్జన్యం కానీ గోండాయిజం కానీ ఏం మారలా. ఒకప్పుడు జగన్ మైనింగ్ కంపెనీలల్లా ఇవాళ లోకేష్ మైనింగ్ కంపెనీలో లేకపోతే టీడీపీ మైనింగ్ కంపెనీలో అయినాయి అంతే తప్ప లోకేష్ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనే చెప్పారు ఇవాళలో మేము ఇవన్నీ మార్చేస్తాం, మీకు ఎటువంటి పాలసీ కావాలో తెల్లకాయితం ఇస్తామో దాని మీద రాసి ఇవ్వండి, మీరు చెప్పినట్టు చేస్తామని. మరి ఎవరు రాసి ఇచ్చారో మళ్ళీ అదే జగన్ కంపెనీలు కావాలని మరి ఈయన ఆజ్ఞ మళ్ళా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్యన మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి మైన్లు నడిపే వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. మర్చిపోలా ఎవరు. ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళ మైన్లు బలవంతాన్ని ఎట్ట రాయించుకొని పార్టీలు ఎట్ట మార్పించుకున్నారో చూసాం. ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళని వాళ్ళ మైన్లు లాక్కుని వాళ్ళ మనుషులతో నడిపించుకుని ఆయన సుప్రీంకోర్టు దాకా పరిగెత్తిచ్చారు. ఆయన వాళ్ళ మంత్రిగా ఉన్నాడు, అది చూసాం. చివరికి 2022 ఆ ప్రాంతాల్లో 23 ప్రాంతాల్లో మైన్లు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర సేనరేజ్ వసూలు చేస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ఏదో ట్యాక్స్ లాంటిది. మనం జిఎస్టీ వసూలు చేసినట్టు సేనరేజ్ వసూలు చేస్తారు. మైనింగ్ ఫీజు అంటారు, సేనరేజ్ అంటారు, డిఎంఎఫ్ అంటారు. అవన్నీ మనకి మామూలు ప్రజలకు తెలియదు, కానీ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేస్తుంది. అది అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. గ్రానైట్ తీస్తే క్యూబిక్ మీటర్కి ఇంత, లేదా టన్నుకి ఇంత, లేదా లారీకి ఇంత అని చెప్పి వసూలు చేసేవాళ్ళు. అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంటే కలెక్ట్ చేసేవాళ్ళు. సరే, ఎంతో కొంత గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ కలెక్షన్ల వల్ల నాకేం రావట్లేదు అనుకున్నారేమో, మైనింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి జిల్లాల వారీగా అమ్మకాలు పెట్టేశాడు. ఎంత కమ్మారయ్యా అంటే, పోనీ అదన్నా సరిగ్గా చేశారా? ఎంత కమ్మారయ్యా అంటే, అంతకుముందు 5 సంవత్సరాల్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంత వసూలు చేసిందో దాన్ని యావరేజ్ తీశారు. దానికి 10%, ఒక ముష్టి 10% కలిపి ఈ రేట్ ఇస్తే ఇచ్చేస్తామన్నారు. ఏమంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో 2-3 ఏళ్ళు కోవిడ్ అయ్యింది. ఆ కోవిడ్ టైంలో అసలు మైనింగ్ జరగల, అంటే వసూళ్ళు లేవు. ఆ వసూళ్ళు లేని కాలం ప్రామాణికంగా తీసుకుని దాని మీద ఒక 10% వేసి ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చారు? శ్రీకాకుళం నుంచి వస్తే ఒక జిల్లా విశ్వసముద్ర, 2 జిల్లాలు రాఘవ కన్స్ట్రక్షన్, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మంత్రి గారి కంపెనీ. ఒక జిల్లా ఏమో సుధాకర్ ఇన్ఫ్రా. ఎవరయ్యా సుధాకర్ ఇన్ఫ్రా అంటే చలమలశెట్టి సునీల్ గారు, రావులపాలెం అప్సరా మోహన్ రెడ్డి గారు, బాలం సుధీర్. ఈ బాలం సుధీర్ అనే ఆయన పేరు ఈ మధ్య మీరు బాగా ఇంటా ఉండుంటారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆయనే చక్రం తిప్పుతున్నారు అని చెప్పి పేపర్లో వస్తున్నాయి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ సో వీళ్ళ కంపెనీకి ఈస్ట్ గోదావరి ఇచ్చారు. తర్వాత కడప, అనంతపూర్ 2 జిల్లాలు కలిపి ఎమిగోస్, ఇదేదో స్పానిష్ పేరు ఎమిగోస్. ఎమిగోస్ అంటే ఫ్రెండ్స్. స్పానిష్లో ఫ్రెండ్స్ని ఎమిగోస్ అంటారు, అమీగో అంటారు. అమీగోస్ ఏ ఫ్రెండ్స్కి ఇచ్చారయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లా ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. అది అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి 7 జిల్లాల కాంట్రాక్ట్లు. ఎంతకి ఇచ్చారు? కరోనా టైంలో ఎంత డబ్బులు వసూలైనాయో సుమారుగా ఆ రేంజ్లో ఇచ్చారు. సరే, అందరూ తీసుకున్న వాళ్ళందరూ బాగానే సంపాదించుకున్నారు, అది అయిపోయింది. అప్పట్లోనే
ఈ ప్రైవేట్ కంపెనీలు రోడ్ల మీద పడి జనాన్ని ఆఫ్ చేసి, ట్రాక్టర్లు ఆఫ్ చేసి, మట్టి తీసుకెళ్ళనీయకుండా, గ్రావెల్ తీసుకెళ్ళనీయకుండా, అరే ఇంటి ముందు పల్లం మెరక చేసుకోవడానికి గ్రావెల్ తీసుకెళ్తున్నా కానీ ఆపి డబ్బులు వసూలు చేయడం అప్పట్లోనే జరిగింది. దాని మీద గొడవలైనవి, పేపర్లో వచ్చింది. అప్పుడు యువగళంలో లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏంటంటే, చూసారా ఎంత దారుణంగా ఉందో, రాయల్టీ కలెక్షన్లు కూడా ప్రైవేటైజ్ చేశారు. వాళ్ళు అందరిని ఏడిపిస్తున్నారు. మేము వచ్చి మొత్తం మార్చేస్తాం, పాత సిస్టమ్ తీసుకొస్తాం, మీకేం పాలసీ కావాలో తెల్లకాయ తీస్తున్నాను రాసివ్వండి అన్నారు. అయిపోయిందా సంబడం? ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోయిన వెంటనే కొంత రెవల్యూషన్, విప్లవం వచ్చింది. మేము ఈ ప్రైవేట్ కంపెనీలు కట్టం పోమని చెప్పి జనం కొంచెం ఎదురు తిరిగారు. తిరిగితే ఒక 3 నెలల పాటు మైనింగ్ డిపార్ట్మెంట్తోనే నడిపించారు. మైనింగ్ డిపార్ట్మెంట్తోనే వసూలు చేయించారు. జనం కొంచెం మెత్తబడిపోయి దాదాపుగా ఇది వైసీపీ 2.0 గవర్నమెంట్ లాగా ఉంది అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా టెండర్లు తెరిచారు. పాత సిస్టమ్ అంటే ఆయన చెప్పింది అప్పుడేమో పాత సిస్టమ్ అన్నాడు, ఇప్పుడు పాత సిస్టమ్ అంటే జగన్ సిస్టమ్ అని మళ్ళీ తెచ్చాడు. ఆయన లెక్కలో పాత సిస్టమ్ అంటే అదంట, మనకే అర్థమై సావాల. సో జగన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఏం చేశారు? 5 జిల్లాలకి టెండర్లు పిలిచారు. 5 జిల్లాలు. సరే ఏం జిల్లాలు అన్నది అప్రస్తుతం, ఇవన్నీ మర్చిపోతారు మీరు. 5 జిల్లాలకి ఏ రేటుకి ఇస్తావయ్యా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేటుకి ఇచ్చాడో దాని మీద ఇంకొక 10%, దాని మీద ఇంకొక 10% కలిపి ప్రభుత్వం సర్కారు వారి పాట పెట్టారు. సర్కారు వారి పాట ఎంతంటే జగన్ గారి పాట ప్లస్ 10%. జగన్ గారి పాట ఎంతంటే కరోనాలో వసూలైన మొత్తం. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎంతెంత రేట్లకు పెట్టారో. అబ్బో, రాష్ట్రానికి ప్రభుత్వం మారిన తర్వాత ఎంత సంపద సృష్టించారో చూసుకోండి ఒకసారి. సో ఈ 10% పెంచి మేము పెట్టిన సర్కారు వారి పాట మీద 0.1% కనీసం ఎక్కువగా పాడాలి అన్నారు. సరేనా, ఆ లెక్కలు వేసుకుంటే 0.1% ఎంత ఉందో లెక్కేసుకుని దాని మీద ఎంత ఎక్కువ పడతారో వాళ్ళకి ఇస్తామన్నారు కదా. సర్లే ఇంకా వీళ్ళకి ఇచ్చేది ఏంటి, మనోళ్లే కదా అని చెప్పి ఇద్దరు పాట పాడారు. అన్ని జిల్లాలు ఇద్దరే పాట పాడారు. ఏఎంఆర్ ఒకళ్ళు, సుధాకర్ ఇన్ఫ్రా ఒకళ్ళు. ఏఎంఆర్ ఎవరయ్యా అంటే ఎవరో మోహన్ రెడ్డి గారు. సుధాకర్ ఇన్ఫ్రా ఎవరంటే ఈ చల్మలశెట్టి సునీల్ గారు, ఈ బాలం సుధీర్ గారు, ఈ రావులపాలెం మోహన్ రెడ్డి గారు, వీళ్ళ బ్యాచ్. 5 జిల్లాలకి వీళ్ళిద్దరే టెండర్ వేసింది. మూడోవాడు ఎవడు లేడు. మనవాళ్ళే టెండర్ వేసినప్పుడు ఇంకా ఎక్కువ వేయటం అందుకని చెప్పి సర్లే నువ్వు దీనికి ఒక ₹2 వాడాయి, దానికి ఒక ₹4, దానికి ఒక ₹7. గవర్నమెంట్ సర్కారు పాట కంటే పైన వీళ్ళు పాడింది ఎంత అంటే ₹2 నుంచి ₹7 వరకు. ఎంతయా కాంట్రాక్ట్ విలువ? 400 కోట్లు, 300 కోట్లు. ప్రకాశం జిల్లాలో అయితే 1100 కోట్లు. 1100 కోట్ల రూపాయల మీద ₹5, ₹6 పాటకి అమీగోస్కి వచ్చేసినాయి కాంట్రాక్టులు. సరే సంపాదించుకోండి. వీళ్ళు పాడిన పాట ప్రకారం నెలకు ఎంత కట్టాలయా మొత్తం 5 మీద కలిపి? ఇప్పుడు ఈ 5 జిల్లాల్లో ఒకటి చెప్తాయినండి. ఈ 5 జిల్లాల్లో ఒక జిల్లానే, కర్నూలు జిల్లా ఒక్కటే సుధాకర్కి వెళ్ళింది. మిగిలిన 4 జిల్లాలు ఏఎంఆర్. అంతకుముందు విశ్వసముద్ర, రాఘవ ఉండేవి, అవి ఏమైపోయినాయో తెలీదు. ఆ ఏఎంఆర్ అనే ఆయన మొత్తానికి మనకి బాగా అనువుగా ఉన్నారేమో. 4 జిల్లాలు ఆయనకి ఇచ్చారు, 1 జిల్లా సుధాకర్కి ఇచ్చారు. ఇక మొదలైంది తంతు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు. ఏంటంటే
వీళ్ళు నెలకి కట్టాల్సింది 5 జిల్లాల మీద కలిపి సుమారుగా 100-120 కోట్లు ఉంటుందండి. 100-120 కోట్లు. అటు పాడిన పాటను బట్టి నెలకు కట్టాల్సింది 100-120 కోట్లు. వాళ్ళు వైట్లో, వాళ్ళ వెబ్సైట్ ప్రకారం వైట్లో వాళ్ళకు వస్తున్న రాబడి ఎంతంటే దాదాపు 250 కోట్లు నెలకి. అంటే నెలకి గవర్నమెంట్కి కట్టాల్సింది కట్టంగా వాళ్ళకు 100 కోట్లు మిగులుంది. అది ఈ కాంట్రాక్టు, అది సంపద సృష్టి. ఓకే, సరే ఈ 120 కోట్లైనా కడుతున్నారా అంటే అది కూడా కట్టట్లా. మనవాళ్ళేగా, కడితే ఎంత కట్టకపోతే ఎంత. ఈ 120 కోట్లలో 150 కోట్లలో ఒక 60-70 కోట్లు గవర్నమెంట్ పనులు, రోడ్లు వేయడానికి, బ్రిడ్జిలు కట్టడానికి, మేము గ్రావెల్ సప్లై చేస్తున్నాం, మెటల్ సప్లై చేస్తున్నాం అని చెప్పి దాని కింద మినాయించేసుకుంటున్నారు. గవర్నమెంట్ పనులకి సప్లై చేస్తున్నాం అని చెప్పి. మిగిలిన 60-70 కోట్లన్నా కడుతున్నారా నెల నెల అంటే అది కూడా లేదు. దాదాపుగా ఎప్పుడు చూసినా 3 నెలలు బాకీ పెడుతున్నారు. కాంట్రాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ నెలకు ఆ నెల 1వ తారీఖు కట్టేయాలి, 1వ తారీఖు కట్టేయాలి. అట్లాంటిది 3 నెలలు పెండింగ్ పెడుతున్నారు. అది సగం. ఇందాక ఆయన అన్నట్టు కాంట్రాక్ట్ విలువ మీద అది ఎందుకు మోదొస్తుంది చూడండి. కాంట్రాక్ట్ వాల్యూ మీద 2.1% స్టాంప్ డ్యూటీ కట్టాలి. స్టాంప్ డ్యూటీ అది కూడా అమీగోసే కదా, మనవాళ్లే కదా అని చెప్పి ఆ స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోవాలి. అందులో దాదాపు 100-150 కోట్లు మిగిల్చుకున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు వాటికి కూడా స్టాంప్ డ్యూటీ కట్టించుకోకుండా అడిగారు. పోనీ చివరిలో అన్నా కట్టించుకుంటారా అంటే స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోకుండా వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి ఇచ్చేశారు. అంటే అంత ఎమిగోస్ అనమాట, అంత ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇంత సంపాదిస్తున్నావు కదా, నీ ఆరా తీరిందా అంటే అబ్బే వాళ్ళ ఆరా తీరలా. ఏంటంటే అసలు ఏఎంఆర్కి గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ ఏంటంటే, ఎవరన్నా లైసెన్స్ తీసుకుని మైనింగ్ చేస్తా అంటే ఒక గ్రానైట్ క్వారీయో, లేకపోతే గ్రావెల్ క్వారీయో, లేకపోతే రోడ్ మెటలు కంకర క్వారీయో తీసుకుని చేస్తా అంటే వాడు ఆ క్వారీ దగ్గర బయట కూర్చుని క్వారీలోంచి బయటికి వెళ్ళే ప్రతి లారీకి ఇంత అమౌంట్ అని కట్టాలి. అది ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్సైట్లో కట్టాలి. కడితే వాళ్ళకు రసీదు వస్తుంది. ఆ లారీ క్వారీలోంచి బయటకు వచ్చేటప్పుడు అరే రసీదు ఉందా లేదా, నీకు గవర్నమెంట్కి డబ్బులు కట్టావా లేదా అని చెప్పి ఆ రసీదు చూడటం వరకే ఏఎంఆర్ పని. అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా చెక్ పోస్ట్ దగ్గర బండి ఆపితే ఆ గవర్నమెంట్కి కట్టిన రసీదు చూపిస్తే చెక్ పోస్ట్ ఆడ ఆపకూడదు, పంపించేయాలి. ఏఎంఆర్ రోడ్డు పని అది. లైసెన్స్ ఇచ్చిన క్వారీ బయట కుర్చీ వేసి కూర్చుని బయటికి వెళ్ళే లారీలు, పర్మిట్లు, డబ్బులు కట్టినట్టు రసీదులు ఉన్నాయా లేవా చూడటం వరకే ఏఎంఆర్ పని. ఇంతకు మించి వాళ్ళకి ఇంకే పని లేదు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి, రోడ్ల మీద పడిపోయి, పల్లెటూళ్ళ మీద పడిపోయి, ఏం వ్యాన్లు అయ్యి బొలేరోలు వేసుకుని రౌడీలు మంచి దిట్టంగా ఉంటారు. ఒక్కొక్కడు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి అదే వృత్తిలో ఉంటారు. వాళ్ళే వాడుకుంటున్నారు, మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి చేస్తారు. సో అదే రౌడీలు ఊళ్ళ మీద పడిపోయి ఎవరైనా చెరువులోంచి మట్టి తెచ్చుకుంటున్నా, లేకపోతే పొలంలోంచి మట్టి తెచ్చుకున్నా, లేకపోతే ఊళ్ళో పక్కన గుట్టకాడ మొరం ఎత్తుకుని ఇంటి ముందు మెరక చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆపి, ట్రాక్టర్ని ఆపి ఇంత కట్టాలి అని చెప్పి అక్కడ నుంచోబెట్టి మరీ వసూలు చేస్తున్నారు. చూశారు కదా ఇందాక. మన గ్రామాల్లో ప్రజలేమో అమాయకులు, వాళ్ళకి ఎదురు తిరగడం రాదు,
ప్రశ్నించడం రాదు, ప్రశ్నిస్తారు కానీ ఆడేదో చెప్తాడు అయిపోద్ది. ఆ డబ్బులు కట్టేసి పోన్లేరా అని చెప్పి వచ్చేస్తున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళకి ఇప్పటికే కరోనా రేట్లలో అతి తక్కువ రేట్లలో జిల్లాలు రాసి ఇచ్చేశారు. ఈ రోజున అంతకుముందు మెటల్కి 40 రూపాయలు ట్యాక్స్ ఉన్నదల్లా ఇవాళ 150 రూపాయలు అయింది. గ్రావెల్కి అంతకుముందు 40 రూపాయలు ఉన్నదల్లా ఇవాళ 90 రూపాయలు అయింది. గ్రానైట్ అంతకుముందు క్యూబిక్ మీటర్కి 3000 ఉండేదల్లా ఇవాళ 5000 6000 అయింది. అంటే ఏమి చేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్టు వరకు వారి బయట కూర్చుని ఆ డబ్బులు వసూలు చేసుకున్నా కానీ వాళ్ళకి డబల్ ఎంతకు పాడారో అంతకంత మిగులుద్ది. కానీ వీళ్ళు రోడ్ల మీద పడి జనాన్ని మీద పడి దోచుకోవడానికి కూడా అలవాటు పడిపోయారు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళు 2025లో ఒకసారి ఈ ప్రకాశం జిల్లాలో బాగా విప్లవం వచ్చి వాళ్ళ చెక్ పోస్టులు వాళ్ళ బూతులు అన్నీ కింద పడేస్తే 3 మంత్రులు వెళ్ళారు రాజీ చేయడానికి. 3 మంత్రులు కూర్చొని రాజీ చేశారు ఏఎంఆర్కి ఎన్నో గ్రానైట్ కంపెనీలకి. ఏమని రాజీ చేశారా అంటే, గవర్నమెంట్కి కట్టాల్సింది వేరు, మాకు కట్టాల్సిన క్యాష్ వేరు అని చెప్పి రాజీ చేశారు. రాజీ చేసి మార్టూరులో, ఒంగోలులో గ్రానైట్ కంపెనీల వాళ్ళతోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సంతకాలు ఉండవు వీటికి, అన్అఫీషియల్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రాపిచ్చారు. అంటే నువ్వు గవర్నమెంట్కి కట్టాల్సింది ఏంటి, వీళ్ళు ఈ గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీ ఉంది. గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీలో సింగిల్ బ్లేడ్కి అయితే 35,000, మల్టీ బ్లేడ్కి అయితే 70,000 అని చెప్పి గవర్నమెంట్ వసూలు చేస్తుంది. అది కాకుండా ఇవాళ సింగిల్ బ్లేడ్ లేవు, అన్ని మల్టీ బ్లేడ్లే. గవర్నమెంట్కి కట్టే 70,000 కాకుండా మాకు 80,000 కట్టాలి, కడితేనే మిమ్మల్ని నడపనిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర 80,000కి ఎంఓఏలు చేసుకున్నారు. ఒంగోలు మిల్లులతోనూ మార్టూరు మిల్లులతోనూ. వాళ్ళు ఏం చేస్తారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు. 3 మంత్రులు వచ్చి పంచాయతీ చేస్తే వాళ్ళు కాదనే శక్తి అలగాడుంది. ఇవాళ కట్టుకుంటున్నారు, వాళ్ళు ఈ లెక్కలో కట్టుకుంటున్నారు. ఇది కాకుండా మళ్ళా ఫినిష్ గూడ్స్ మీద టన్నుకు 1400. అసలు ఇది ఒక రకం కాదు. సరే, వాళ్ళు లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసేవాళ్ళు. పల్లెటూరులో చెరువులో మట్టి తీసుకొచ్చేవాడికి నా మీద దౌర్జన్యం ఏంటాయా ఇది? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇట్లా ఉంటే పాట పాడిందే తక్కువ రేటుకి, అది కూడా సగం కట్టవు. ఇవాళకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, బాకీ ఉంది. కట్టరు. కట్టినప్పుడు కడతాం, తర్వాత మాట్లాడదాం అంటారు. వీళ్ళు అన్అఫీషియల్గా ఇట్లా క్యూఆర్ కోడ్లు ఇస్తారు. ఇది ప్రైవేట్ క్యూఆర్ కోడ్, ఇది గవర్నమెంట్ ఏం సంబంధం లేదు. క్యాష్ వసూలు చేసి వాడే క్యూఆర్ కోడ్ ఇచ్చుకుని వేరే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా ఆపితే ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే పంపిస్తాడు. ఇది పరిస్థితి. ఇట్లా ఉందండి అని చెప్పి వాళ్ళ ఆఫీసరే రాశాడు. ఎప్పుడిది? మొన్న మే 2026లో వాళ్ళ ఆఫీసరే రాశాడు, ఇన్స్పెక్షన్ చేసి, వీళ్ళు అనధికారికంగా వసూలు చేస్తున్నారండి, ఒక ప్యారలల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ వెబ్సైట్ వేరు, ఆడి వెబ్సైట్ వేరు, గవర్నమెంట్ కట్టే డబ్బులు వేరు, వీళ్ళకి కట్టే డబ్బులు వేరు. అంటే మెక్డొనాల్డ్ మూర్తి గారి లాగా తనదంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు వీళ్ళు. వాళ్ళ వసూళ్లు వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు, ప్యారలల్ వ్యవస్థ అనమాట, సమాంతర వ్యవస్థ ఈ రోజున
రౌడీలు, గుండాలు, దుర్మార్గులు, దౌర్జన్యం చేసేవాళ్ళు ఇవాళ ఒక సమాంతర పరిపాలనా వ్యవస్థ నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సర్లేవయ్యా, నువ్వు ఇవన్నీ చాలామంది పేపర్లో రాశారు, చాలా వీడియోల్లో వచ్చినాయి చూసాం, కానీ ఇప్పుడు ఏం చేయమంటావు అంటారు మీరు. నేను చెప్పేది ఏంటంటే, ప్రజలారా, ఈ దుర్మార్గానికి మనం తలంచాల్సిన అవసరం లేదు. ఈ దౌర్జన్యాన్ని మనం చూస్తూ సహించాల్సిన అవసరం లేదు. మనకి ఎదుర్కోవడానికి, దీనికి ఎదురు తిరగడానికి, వాళ్ళని పక్కకు తోసేయడానికి మనకు పూర్తి హక్కులు రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది అని చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ రోజున ఏమనుకుంటున్నారంటే, పాలకులు కానీ, ఈ సంపద సృష్టికర్తలు కానీ, ఈ ఏఎంఆర్లు కానీ ఏమనుకుంటున్నారంటే, మనం ఏం చేసినా చెల్లిపోద్ది, ప్రజల నోట్లో నాలుగు లేని వాళ్ళు, పోలీసులు మన దగ్గరే ఉన్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ మన దగ్గరే ఉంది, మీడియా మన చేతుల్లోనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన చేతుల్లోనే ఉన్నాడు. మనకి ఏంటి భయం? ఇంకా ఎవడు మనకు అడ్డొచ్చేది అనే పరిస్థితిలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నాడని ఎందుకు అంటున్నాం అంటే, ఈ కంపెనీలన్నిటికీ ముందు ఇచ్చి అలవాటు చేసింది ఆయన, ఒకటి. రెండు, అదే దుర్మార్గాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తా అంటే ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడు. సాక్షిలో ఎప్పుడో ఒకసారి తూతు మంత్రంగా రాసి వదిలేస్తారు, దాని మీద ఏ క్యాంపెయిన్ ఉండదు. గప్చిప్గా కూర్చున్నారు అందరూ. ఎంతసేపు ఏవి ఉపయోగం లేని సంవత్సరం కింద జరిగిన డిఎస్సి గురించి రోజు రాస్తూనే ఉంటారు, దాని మీద వృద్ధులతో జంజీ పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఈ మాత్రం మాట్లాడరు. ఎందుకంటే ఇందులో ఓటం వస్తుంది కాబట్టి. లేదా ఎందుకు మాట్లాడరు? మీకు బాధ్యత లేదా ప్రతిపక్షంగా? ఎందుకు మాట్లాడరు మీరు? గ్రామాల్లో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఎందుకు ఆపరు? ఆత్మని ఎందుకు చెప్పరు? కాబట్టి వాళ్ళ ప్రజలు మనంతట మనమే దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కావలసినటువంటి సామగ్రి, మానసిక సామగ్రి మీకు ఇవ్వడం కోసమే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రజలారా, ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టు టెండర్ కాగితం ఇది. అందులో దాని నెంబర్ ఎంత? 11.4. గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్లో 11.4. 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, 4 అనేది గుర్తుపెట్టుకోండి. 11.4 టెండరు. ఆ రూల్ ప్రకారం నువ్వు నా దగ్గర వసూలు చేయడానికి వీల్లేదు, పోరా అనండి. లేదంటారా? ఇంకా సులభంగా గుర్తుపెట్టుకునే చెప్తా. 10G ఏంటి? ఇంత పెద్ద పుస్తకం, మైనింగ్ రూల్స్లో 10G. గ్రామాల్లో 10G అంటే అందరికీ తెలుసు, గుళికలు. 10G గుళికలు వేస్తారు. గుర్తుందా? లద్ది పురుగులకి మొవుల్లో వేసేవాళ్ళం, ఇప్పుడు తగ్గించారు. 10G గుళికలు గుర్తుపెట్టుకోండి. 10G మైనింగ్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేమో 11.4 వీలుంటే గుర్తుపెట్టుకోండి. వీటి ప్రకారం నువ్వు వసూలు చేయడానికి వీల్లేదు, పోరా అనండి. లేదు వాడు ట్రాక్టర్ ఆపి నువ్వు డబ్బులు కడితే తప్ప ముందుకు వెళ్ళనివ్వను అని అంటే ఆయన్ని పక్కకు తోసేసి ట్రాక్టర్ను ముందుకు తీసుకెళ్ళండి. మీకు చట్టపరమైన రక్షణ ఉంది. కొత్తగా వచ్చిన ఐపీసీలో ఈ ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి. 34 బిఎన్ఎస్లో 34. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తే తర్వాత వచ్చి ఆయన పక్కకు దోసామంట,
ఎందుకు దోశావు, నీకేం హక్కు ఉందంటే 34 అని చెప్పండి పోలీసు వాడికి. 34 ఏం చెబుతాయా అంటే చెప్తా, ఏం చెబుతావు రాసి ఉండదు చెప్తా. నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ which is done in the exercise of the right of private defense. Nothing is an offense which is done in the exercise of the right of private defense. తెలుగులో చెప్పాలంటే ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. అందులో సెక్షన్ 35 ఏం చెబుతుందంటే ఆత్మరక్షణ అంటే కేవలం శరీరం రక్షణే కాదు, ఆస్తి రక్షణ కూడా ఆత్మరక్షణ కిందే వస్తుంది. మీకు ఈ సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకోలేరు కానీ 34 గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా వస్తే 34 అని చెప్పండి చాలు. వాడు చేసేది ఇంత నేరం అంటే ఏఎంఆర్ వాడు చేసేది పల్లెటూరులో మీ మట్టి ట్రాక్టర్ని ఆపినాడు అతను సెక్షన్ 126(1), 308(1), 309 సెక్షన్లను అతిక్రమిస్తున్నాడు. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, ఎక్స్టార్షన్, అటెంప్ట్ టు రాబరీ, ఇది దోపిడీ. చట్టం ప్రకారం వాడు చేసేది దోపిడీ, రాబరీ, దొంగతనం, ఎక్స్టార్షన్. కాబట్టి దాన్ని ఆపటానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. మీ ఒకళ్ళ వల్ల చేత కాకపోతే గ్రామస్తుల్ని పిలిచి వాళ్ళ సహాయం తీసుకునే హక్కు కూడా మీకుంది. మీకు సహాయంగా వచ్చిన గ్రామస్తులకు కూడా ఈ చట్టపరమైనటువంటి రక్షణ వాళ్ళకు కూడా ఉంది. ఆత్మరక్షణ అంటే మన సొంతానికి మనం రక్షించుకోవడం కాదు, పక్కన నుండి రక్షించడానికి మనం వెళ్ళినా కానీ మనకి ఆ చట్టం మనం కూడా రక్షిస్తుంది. ఇది చట్టం చెప్పేది. ఏమారాడు గనక ఏ గుండాగాడు పల్లెటూరులో ట్రాక్టర్ ఆపినా వాడిని పక్కకు దోసేసి ట్రాక్టర్ ముందు నడిపించండి, మీకు పూర్తి రక్షణ ఉంది చట్టపరంగా. కొన్ని ఏఎంఆర్ఓలు కాకుండా ఎవరినో పంపించి నేను పంచాయతీ ఆఫీసర్నో లేకపోతే పక్క గ్రామ విఆర్ఓనో ఇంకొకటో అంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఓహో, ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ రూపంలో వచ్చాడనమాట. వస్తే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అయ్యా మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అంటున్నారు కదా, మీ ఐడి కార్డు చూపించండి, మీ పేరు చూపించండి, అదొకటి తీసుకోండి. మీరు ఏ పని మీద వచ్చారు? నేను చెరువులో మట్టి తెచ్చుకుంటున్నా. చెరువులో మట్టి తెచ్చుకోకుండా ఆపాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు ఆపాలి. వేరే వాళ్ళకి ఏమి చెరువు మీద అధికారం లేదు. చెరువులో మట్టి తెచ్చుకుంటా అంటే మైనింగ్ కూడా రావడానికి వీల్లేదు, లేకపోతే పోస్ట్ మ్యాన్ రావడానికి వీల్లేదు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఆపితే మీరు ఆగాల్సిన పని లేదు. వాళ్ళు 2 కండిషన్లు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసర్లు మన మీద అధికారాన్ని చెలాయించడానికి. వాళ్ళు వాళ్ళ ఆఫీసు పని వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఎవడు పడితే వాడు మన మీదకి రావడానికి వీల్లేదు. అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి, ఇన్ గుడ్ ఫెయిత్, సరైనటువంటి ఆలోచనతో మన దగ్గరికి రావాలి తప్ప గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి 500 కట్టే ఏఎంఆర్ఓడికి ట్రాక్టర్ పోనిస్తాను అని అంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ ఫెయిత్. అటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎనీవే, కంగారు పడమాకండి, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు రారు. 4-5 కట్టేసి 100కు ఫోన్ చేయండి, లేకపోతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి, ఒక కాగితం మీద రాసి ఇవ్వండి ఏమేమి జరిగిందో, సరిపోద్ది. మీకు ఏమీ కాదు. ఇది మీరు పూర్తిగా మీ హక్కులకు లోబడి చేస్తున్నటువంటి పని. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నేను చెప్పినటువంటి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, దాని నెంబర్ ఎంతండి, ఇందాక ఇచ్చాం కదా ఫోన్ నెంబరు, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము వస్తాం, మీతో పాటు నుంచుంటాం. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది మీకు పోలీసులు కానీ ఇంకొకళ్ళు కానీ కలగనీయకుండా చూస్తాం, మీ హక్కుల్ని రక్షిస్తాం. మిత్రులారా, ఈ గుండాగాళ్ళు ఏదో పెద్ద రౌడీలు, వీళ్ళు ఏదో పోటుగాళ్ళు అని భయపడమాకండి. వీళ్ళంతా మనీలో బ్రహ్మానందం లాంటి గుండాగాళ్ళు, బయటికి చెప్పుకుని తిరగడమే.
ఒక ఆటోలో వేసుకుని బ్రహ్మానందం ఎట్టయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వీళ్ళు ఒక బొలెరో వేసుకుని తిరుగుతున్నారు. ఎవడరా నువ్వు నా బండి ఆపడానికి నువ్వెవడరా అని చెప్పి ఎదురు తిరిగి అడగండి, తోక ముడిచి పారిపోతారు. గుండమ్మ కథలు చూసేవాళ్ళు కదా, రాజనాల లుంగి కట్టుకుని నడుకో బెల్ట్ పెట్టుకుని చేతిలో కర్ర పుచ్చుకుని వస్తాడు రౌడీలాగా. మన గుండమ్మలే వీళ్ళని తరివేయచ్చు. ఈ రౌడీలను తరివేయడానికి మీలో ప్రతి ఒక్కరూ ఈ సూపర్ స్టార్ కృష్ణే, మీరేం తక్కువ అనుకోమాకండి. ఎందుకంటే న్యాయం మీ పక్షాన ఉంది, నిజం మీ పక్షాన ఉంది, సత్యం మీ పక్షాన ఉంది, ధర్మం మీ పక్షాన ఉంది. కాబట్టి ధైర్యంగా ఈ గుండాలని వెళ్ళగొట్టండి. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా వస్తాం, మీతో పాటు నుంచుంటాం. వీడియోలు చేసో పేపర్లో రాసో ఈ దుర్మార్గం ఆగేటట్టు లేదు. మనకు మనమే ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీసులు, మీడియా అందరూ కలిసిపోయారు మనకి సంపద సృష్టించి పెట్టే కార్యక్రమంలో. కాబట్టి ఇవాళ మనం ప్రజలుగా మనమే మన మట్టిని, మన హక్కుల్ని రక్షించుకోవాల్సిందే. మీకు ఇంకో విషయం చెప్తున్నా, 2018లోనే జీవో నెంబర్ 40 ద్వారా 21/5/2018 జీవో నెంబర్ 40 ద్వారా చెరువులో మట్టి ఇళ్లకి మొరం పోసుకోవడానికి కానీ, లేకపోతే పొలాలు మెరక చేసుకోవడానికి కానీ, ఈవెన్ కమర్షియల్ పర్పసెస్కి అంటే ఒక లేఅవుట్లో పోయడానికి కానీ, లేకపోతే ఇటుకు బట్టి పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అని చెప్పి 2018లో జీవో వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నా, ఈ జీవో రావడానికి వెనకాల నేను ఎమ్మడబడటమే కారణం. కాబట్టి అది అప్రస్తుతం. ఇప్పుడు ఈ జీవో తెప్పించాం ఎందుకంటే మీరెందుకండి నీరు మట్టి గాడి గుడ్డు అని చెప్పి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తగలబెడతారు. రైతులకి తవ్వుకొని ఇస్తే వాళ్ళే తవ్వుకుంటారు. చెరువులు లోతవుతాయి అని చెప్తే ఆ రోజున మొత్తానికి విన్నాను. వ్యవసాయ పనులకు కానీ, కమర్షియల్ పర్పస్కి కూడా ఈ చెరువు మట్టి వాడచ్చు అని చెప్పి ఆ రోజున జీవో ఇప్పించాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దీన్ని ఈ జీవోని పక్కన పెట్టించేసి ఆపిచ్చేసి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కమర్షియల్గా వాడకూడదు, వ్యవసాయం వరకు వాడుకోవచ్చు, దానికి ఆర్ఐది వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, ఇంజనీర్ వచ్చి పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత వచ్చి ఎంఆర్ఓ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే ఇవ్వని దొబ్బేయమని అర్థం. తూకీగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన జీవో అట్టుంది. తర్వాత సంవత్సరం అదే దుర్మార్గం కంటిన్యూ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లో నాకు తెలిసినంత వరకు జీవోని పునరుద్ధరించారు. కాబట్టి ఇవాళ నైతికంగా, చట్టపరంగా, జీవోపరంగా చెరువులో మట్టి తీసుకునే హక్కు ప్రతి గ్రామస్తుడికి ఉంది. ఆ హక్కును ఉపయోగించుకోండి. ఎవడన్నా అడ్డం వస్తే మాకు ఫోన్ చేయండి, మేము మాట్లాడదాం, ఆడతాం, వాడి సంగతి ఏంటో తేలుద్దాం. కాబట్టి మిత్రులారా, ప్రజలు భయపడడం మానేయాలి. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవాలంటే మనం అడుగు కట్టాల్సిందే. ఎవడో అమెరికా వాడు వచ్చి మన హెల్ప్ చేయడు. ఇంకొకటి ఏవి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక విషయం మనం చేయదలుచుకున్నా. జేడిబి గ్రిబుల్ అని ఒక ఇంగ్లీష్ ఆయన, ఏదో అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడు అప్పట్లో. ఆయన ఒక పుస్తకం రాశాడు, హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అని. అంటే దక్కన పీఠభూమి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాల చరిత్ర 14వ శతాబ్దం నుంచి చరిత్ర రాశాడు. వాళ్ళ ఉదాహరణతో సహా చెప్పాడు. ఆంధ్రుల సొమ్ము దోచుకుని పోయిన ఢిల్లీ పాలకుడు ఎవడు బాగుపడలా, అతి నీచమైన మరణానికి గురయ్యారు.
అల్లావుద్దీన్ ఖిల్జీ పోయి అడుగు మేనమామ జలాలుద్దీన్ చంపేస్తాడు. డెక్కన్ నుంచి ఆంధ్ర నుంచి తీసుకుపోయిన డబ్బులే. తర్వాత మలిక్ కఫూర్ ఆంధ్ర నుంచి తీసుకెళ్ళిన డబ్బులతో అల్లావుద్దీన్ ఖిల్జీకి విషం ఇచ్చి చంపేస్తాడు. వాడి కొడుకులు కళ్ళు తీసేస్తాడు. అదే మలిక్ కఫూర్ ఇంక నెల రోజుల్లో వాడిని ఆ రాయల్ గార్డ్లో చంపేస్తారు. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ డెక్కన్ నుంచి తీసుకుపోయిన డబ్బులతో గియాసుద్దీన్ తుగ్లక్ని చంపేస్తాడు. తర్వాత ఆ తుగ్లక్ గాడు ఎన్ని పనులు ఎదవ పనులు చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన రాసేది ఏంటంటే ఆంధ్రలో ఢిల్లీకి పోయాడు. నేను మూఢనమ్మకాలు లేవు కానీ నాకు ఇది ప్రకృతి ధర్మం. ఆంధ్రుల సొమ్ము తినేవాడు ఎవడు బాగుపడ్డాడు. అందుకనే ఇవాళకి మనం ఎన్టీ రామారావు గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చాలా గౌరవంగా తలుచుకుంటాం వాళ్ళ గురించి ఎప్పుడన్నా తలుచుకున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళకి చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేశారే తప్ప ప్రజల డబ్బు కొట్టేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. అందుకే మనకు వాళ్ళ మీద అంత గౌరవం. ఈ రోజున ఇదంతా జరుగుతూ ఉంది అని అంటే ఎవరు కళ్ళు మూసుకుని ఉన్నారో అనేది మనకు అర్థం కావడం. ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారా? నిన్ననే ఈ సీటులో ఉండగా సీట్లో లేరా? ఆయన బదులు ఇంకెవరన్నా కూర్చున్నారో మనకు అర్థం కావట్లా. ఇది పరిస్థితి మిత్రులారా. ప్రజలకు మరొక్కసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 10G గుళికలు 34, 3, 4, 34. ఎవడైనా ఏఎంఆర్ గూండాగాళ్ళు పల్లెటూరుకు వచ్చి ఊళ్ళలో కానీ పట్టణ శివార్లలో కానీ మట్టి ట్రాక్టర్లు కానీ గ్రావెల్ ట్రాక్టర్లు కానీ ఏ ట్రాక్టర్ కానీ ఆపినా, డబ్బులు అడిగినా, క్యాష్ తీసుకున్నా, ఈ QR కోడ్లు ఇచ్చినా పక్కకు దోసేసి ముందుకెళ్ళిపోండి. మీకు చట్టపరంగా రక్షణ ఉంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాకు ఫోన్ చేయండి. అసలు అవసరం పడదు మాకు ఫోన్ చేయాల్సిన అవసరం. మీకు అవసరం పడితే మాత్రం మేము ఎప్పుడు తయారుగా ఉంటాం. పగలు రాత్రి ఎప్పుడైనా సరే ఫోన్ చేసి చెప్పండి, మేము వచ్చి అక్కడ నుంచి ఉంటాం. మాటలు చెప్పడం కాదు. ఫోన్ నెంబర్ చెప్పారు ఇందాక, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 99593351 9959503351. ఈ దుర్మార్గాన్ని ఆపుదాం, పట్టండి. ఈ రాష్ట్రాన్ని గూండాల నుంచి రక్షించుకుందాం, పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఏఎంఆర్ కంపెనీ ఎవరితో చెప్పలేదు. ఉన్నది ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చినాక గవర్నమెంట్ ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత లాస్ అయింది అని ఎస్టిమేట్ చెప్పాగా. ఇప్పుడు కరోనా మీద 10% జగన్మోహన్ రెడ్డి గారి పాట, జగన్మోహన్ రెడ్డి గారి పాట మీద 10% సర్కారీ పాట, అంతే వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది? వాడు ఎంతకు పాడాడో అంతే కడతారు కదండి. వాళ్ళకి ఎంత లాభం వచ్చిందండి చెప్తున్నాగా. వైట్లోనే డబల్ వచ్చింది. వైట్లోనే వాళ్ళు ఎంత కడుతున్నారో అంతకంత లాభం వచ్చింది. అది కాకుండా బ్లాక్ ఏంటి, బ్లేడ్కి 80,000 ఊళ్ళల్లో పడి వసూలు చేసేది, మళ్ళీ టన్నుకు 1400. అంతూ పంతు లేదు. దొంగోడు ఎంత సంపాదిస్తున్నాడు? వాడు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడో సత్తాడా మనం అడగడానికి? కరెక్ట్ లెక్క తెలియదు, ఏదో సుమారుగా చెప్పగలం. అది ఎవరో మోహన్ రెడ్డి ఎవరో ఉందండి, పేరు నాకు మహేష్ రెడ్డి గారు అంట. మహేష్ రెడ్డి గారు మంత్రులు ఏముంది పాపం. రేపు వెళ్ళి విజయ డైరీ చైర్మన్ కాడ రిజిగ్నేషన్ లెటర్ పట్టరారా అంటే పట్టుకొస్తారు. మన ఏఎంఆర్కి ఏదో ఇబ్బంది వచ్చిందని అక్కడ గొడవ అవుతుందండి, వెళ్ళి కూర్చొని సెటిల్ చేయండి అంటే వెళ్ళి అక్కడ MOUలు రాపించి వస్తారు. వాళ్ళ చేతుల్లో ఏముంది?
ఎవరో వేశారంటే ఒక రిట్ పిటిషన్ పిఏ డేట్ దాటి చేస్తారు, అసలు రీచ్ అవ్వనివ్వరు. ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది. దాన్ని కోర్ట్ క్రాఫ్ట్